పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, పెట్రోల్ రేట్లు పెరుగుతాయన్న భయాలు, పెట్రోల్ డీజిల్ దొరుకుతుందో లేదోనన్న అనుమానాలతో జనం ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్నట్లుగా ట్రెండ్స్ చెబుతున్నాయి. గత కొన్ని వారాలుగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయనే సంకేతాల వల్ల కార్ షోరూంలకు వచ్చే కస్టమర్లలో ఈవీల గురించి అడిగే వారి సంఖ్య 30% నుంచి 40% వరకు పెరిగిందని తాజా సర్వేలు చెబుతున్నాయి. కేవలం ఎంక్వైరీలే కాకుండా టెస్ట్ డ్రైవ్ల కోసం బుకింగ్స్ కూడా చాలా వరకు పెరిగాయంటున్నారు. పెట్రోల్ ధరలు పెరిగితే ఈవీలకు మారిపోతామని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇక కొత్త కారు కొనాలనుకునే వారిలో దాదాపు 45% మంది ఇప్పుడు డైరెక్ట్ గా ఈవీలనే పరిశీలిస్తున్నారంటున్నారు. గతేడాది ఇది కేవలం 25% మాత్రమే ఉందని గుర్తు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో గత నెలతో పోలిస్తే 20% వృద్ధి నమోదైంది. ఓవరాల్ గా చూస్తే ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన ధరలు ఒక్కసారిగా పెరగడంతో పెట్రోల్, సిఎన్జి ధరలు కూడా పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలతో ఇండియాలో చాలా మంది ఈవీల వైపు చూస్తున్నారంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు 22%, గ్యాస్ ధరలు 7 నుంచి 10% పెరిగింది. అమెరికా, జపాన్, చైనా, యూకే, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాతో సహా ప్రధాన దేశాల్లో గ్యాసోలిన్ రేట్లు పెరిగాయి. గూగుల్ ట్రెండ్స్ ప్రకారం అమెరికా వంటి దేశాల్లో కొత్త, పాత ఈవీల కోసం చేసే సెర్చ్లు యుద్ధం మొదలైన తర్వాత గతంలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి అంటే 30% పైగా ఉందంటున్నారు. భారత్లోనూ గత 2 వారాలుగా ఈవీ ఎంక్వైరీలో చాలా పెరుగుదల కనిపించిందని వాహన తయారీదారులు, డీలర్లు చెబుతున్నమాట. భారత్లో ఇప్పటి వరకు ప్రీమియం పెట్రోల్, ఇండస్ట్రియల్ డీజిల్ రేట్లు, ఎల్పీజీ గ్యాస్ రేట్లు మాత్రమే పెంచారు. రిటైల్ ఇంధన ధరలను పెంచకపోయినా బంకుల దగ్గర క్యూ లైన్లు ఎందుకన్న ఆలోచనతో చాలా మంది ఉన్నారంటున్నారు. సంక్షోభాలు, యుద్ధాలతో చమురు, గ్యాస్ రంగంలో సప్లై చైన్ సమస్యలు పెరుగుతుండటంతో అంతరాయం తీవ్రతరం అవుతున్నందున రిస్క్ ఎందుకన్న ఆలోచన జనంలో పెరుగుతోంది. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, ఇంటి దగ్గరే ఛార్జింగ్ సౌలభ్యం ఇవన్నీ ఈవీల వైపు ఆలోచన చేయిస్తున్నాయంటున్నారు. సాధారణ వాహనాలతో పోలిస్తే ఈవీల ధర 70 నుంచి 75% ఎక్కువగా ఉన్నప్పటికీ వాటి నిర్వహణ ఖర్చులు 80% వరకు తక్కువగా ఉండటం ఇప్పుడు బంకుల దగ్గర క్యూ లైన్ల తిప్పలు చూసి చాలా మంది అటువైపు ఆలోచిస్తున్నారు.